నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అనసూయ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. నటిగా తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తోంది. జబర్దస్త్ కి ముందు అనసూయ అంటే ఎవరో కూడా తెలియదు. ఈ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. పొట్టి బట్టల్లో గ్లామర్ ఒలకబోస్తూ అనసూయ ఇమేజ్ తెచ్చుకుంది. జబర్దస్త్ షోకి అంతకంతకు ఆదరణ పెరుగుతూ పోయింది. అదే స్థాయిలో అనసూయ క్రేజ్ పెరిగింది. జబర్దస్త్ షో ఆమెకు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ తెచ్చిపెట్టాయి. కొన్ని సినిమాల్లో అనసూయ లీడ్ రోల్ చేయడం కూడా విశేషం. ఏకంగా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ పక్కన ఆమెకు ఛాన్స్ వచ్చిందట. అత్తారింటికి దారేది మూవీలోని స్పెషల్ సాంగ్ చేసేందుకు మొదట అనసూయనే దర్శకుడు త్రివిక్రమ్ సంప్రదించాడట. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండటంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయిని పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మూవీ అంటే విపరీతమైన రీచ్ ఉంటుంది. చిన్న పాత్ర అయినా చేయడానికి నటులు ఆసక్తి చూపుతారు. అనసూయ మాత్రం ఆయనతో కలిసి డాన్స్ చేసే బంపర్ ఆఫర్ ను వదులుకుందట. ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ సాంగ్ లో సమంత, ప్రణీత, సుభాష్ తో పాటు అనసూయ డాన్స్ చేయాల్సి ఉంది. కేవలం నేను మాత్రమే సాంగ్ లో ఉండాలి, మరొక 2 హీరోయిన్స్ తో కలిసి డాన్స్ చేయడానికి ఒప్పుకోను అన్నారట. దాంతో అనసూయకి బదులు ఖుషి ఫేమ్ ముంతాన్ని తీసుకున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో ఈ పాట విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంది. కాగా అనసూయ పవన్ కళ్యాణ్ మూవీ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిన అభిమానులు ఫైర్ అయ్యారు. అనసూయను ట్రోల్ చేశారు. నువ్వు పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవు, ఆయనతో సినిమా చేయనంటావా అని ఘాటైన కామెంట్స్ చేశారు. చుక్కలు చూపించారు. ఈ విషయాన్ని అనసూయ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. కాగా రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీలో అనసూయ చేసిన రంగమత్తమ్మ పాత్ర మంచి పేరు తెచ్చింది. రంగస్థలం అనంతరం అనసూయకు ఆఫర్స్ పెరిగాయి. విలక్షణ పాత్రలు దక్కుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై బిజీ అయ్యాక అనసూయ జబర్దస్త్ వదిలేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తిరిగి బుల్లితెరపై సందడి చేస్తోంది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.